హలో అండి, ఇప్పుడు మనం పూరీ కర్రీ కోసం ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడిగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. పూరీ కర్రీలో అయితే కారం వేరు, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. సో ఉప్పు అలాగే పసుపు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి, నేను మర్చిపోయాను చెప్పడం. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని బంగాళాదుంపలను ఉడకపెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వేసేసుకోవాలండి. వేసేసుకుని మూత పెట్టుకుని బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మగ్గనివ్వాలన్నమాట. ఎంతో కాదు, ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక పొంగు రానివ్వాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత శనగపిండిని వాటర్లో కలుపుకొని పోసుకోవాలి. మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి, లేదు పలచగా సరిపోతుందంటే తక్కువ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడే సాల్ట్ చూసుకుని వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే యమ్మీ పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక